నర్సరావుపేటలో హై వోల్టేజ్ పొలిటికల్ లీగ్ కొనసాగుతోంది. నిన్నటిదాకా నర్సరావుపేట స్టేడియంలో సై అంటే సై అన్న చతలవాడ అరవింద్ బాబు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు పిచ్ ను కోటప్పకొండకు షిఫ్ట్ చేశారు. పొలిటికల్ పోటుగాళ్లెవరో తేల్చుకుందామంటూ సవాళ్లు విసురుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు వర్సెస్ వైసీపీ నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. సై అంటే సై అంటోన్న నేతలు, కోటప్పకొండ సాక్షిగా సవాళ్లు. టీడీపీ వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ తొడలగొట్టారు నేతలు. అభివృద్ధి విషయంలో మధ్యాహ్నం 12 గంటలకు కోటప్పకొండపై చర్చకు రావాలని వైసీపీ నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి సవాల్ విసిరారు టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సవాల్ విసురుతా ఉన్నాను. మధ్యాహ్నం 12 గంటలకి కోటప్పకొండ మీద మరి చర్చకు సిద్ధంగా ఉన్నారా మీరని నేను సవాల్ విసురుతున్నాను. నేనైతే సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా సిద్ధంగా ఉండి ఆ చర్చకు రమ్మనమని చెప్పి నేను సవాల్ విసురుతూ ఉన్నాను. చదలవాడ సవాల్ను తాను స్వీకరిస్తున్నానన్నారు వైసీపీ నేత గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. అయితే కోటప్పకొండపై రాజకీయాలు వద్దని కొండ కింద డిబేట్ పెట్టుకుందామన్నారు. ఏం చేశాడో ప్రజలకు తెలియాలా. అంతా బూటకపు మాటలు, బూటకపు ఛాలెంజ్లు విసిరేసే కార్యక్రమం కాదు, ఇది కరెక్ట్ కాదు. ఆయన అభివృద్ధి అనుకుంటే కల్వర్ట్లు కట్టి ఫ్లైఓవర్లు కట్టానని చెప్తాడు. ఏం అభివృద్ధి చేశాడో మాటల్లో నేను కూడా ఛాలెంజ్ స్వీకరిస్తున్నాను. నేను సిద్ధం. మధ్యాహ్నం 12 గంటలకి కోటప్పకొండ వస్తాం. అది పైన కింద అనేది మీ మీడియా ద్వారా డిసైడ్ చేసి చెప్పండి, ఎక్కడైనా పర్వాలేదు. కాకపోతే కొండ మీద రాజకీయాలు మాట్లాడడం కాబట్టి, మాట్లాడకూడదని మొదటి నుంచి ఉంది కాబట్టి కొండ కింద పెడితే బాగుంటుందని నేను భావిస్తున్నాను. మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే గారికి కూడా. ఖచ్చితంగా అన్ని ఏర్పాట్లు ఆయనే చేయమనండి. మధ్యాహ్నం 12 గంటలకు కోటప్పకొండకు వెళ్లి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కోసం ఎదురు చూస్తానన్నారు అరవింద్ బాబు. మధ్యాహ్నం 12 గంటలకు కోటప్పకొండ మీదే ఉంటాను. మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వచ్చేదాకా వెయిట్ చేస్తాను. వారు ఇచ్చిన సవాలు స్వీకరించి మరి మేమందరం కూడా చర్చకి సిద్ధంగా ఉన్నామని చెప్పి సవాలు విసురుతూ ఉన్నాం. కోటప్పకొండ మీద ఏర్పాట్లన్నీ కూడా మేమే చూస్తాము. మీడియా సోదరులు కూడా అక్కడికే వస్తారు. తప్పనిసరిగా మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని అక్కడ ఆహ్వానిస్తున్నాము. అభివృద్ధి పరంగా మనం చర్చిద్దాము. చర్చకు రావడం అంటే నోటి మాటలు చెప్తే కుదరదన్నారు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. మాటల్లో చెప్పే కార్యక్రమాలు కాదు, విత్ ఆధారాలతో సహా ఇది మాట్లాడే కార్యక్రమం చేయాలి. తప్పకుండా ఆ చర్చకి నేను సిద్ధం. అటువంటి చర్చకి నేను సిద్ధం. కోటప్పకొండ వస్తున్నాను నేను కూడా. కాబట్టి మేము ఛాలెంజ్ చేసుకొని మాట్లాడదాం. ఇది ఏ వర్క్ ఎన్ని లక్షలకు చేసాం, ఎన్ని కోట్లకు చేసాం, సంక్షేమం ఈ యొక్క నియోజకవర్గంలో ఎంతమందికి ఇచ్చాం, అన్నీ విత్ డీబీటీ లెక్కలతో సహా అన్ని ప్రూఫ్లతో వస్తాం. మీడియా సమక్షంలో, పోలీసుల సమక్షంలో అన్ని ఆధారాలతో చర్చకొస్తామని అరవింద్ బాబు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పడంతో నర్సరావుపేటలో పొలిటికల్ హీట్ పెరిగింది. మరి పోలీసులు వీళ్ళిద్దరినీ కోటప్పకొండకు అనుమతిస్తారా లేదా అన్నది టాక్ ఆఫ్ నర్సరావుపేటగా మారింది ఇప్పుడు.